మెగాస్టార్ చిరంజీవి గారు 2008లో రాజకీయాల్లోకి వచ్చి ఆయన అయితే సీఎం గా అవ్వలేకపోయారు, రాజకీయాల్లో కూడా సక్సెస్ కాలేకపోయారు. దానివల్ల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు. ఆయన సీఎం గా చూడాలని ఎంతో మంది తన అభిమానులు అయితే కలలుగన్నారు. చివరికి అది నెరవేరలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమొచ్చేసి డిప్యూటీ సీఎం వరకు రాగలిగారు. అంటే రాజకీయాలు అంత కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున తన 100వ సినిమాలో మెగాస్టార్ ని ఎలాగైనా సరే సీఎం గా చూడాలని పట్టుబట్టారు. అంటే ఆ సినిమా కథలో అలా ఉంది, సీఎం పాత్ర ఉండాలి. కాకపోతే ఆయన చిరంజీవి గారే ఈ పాత్రకి సూట్ అవుతారు. ఆ విధంగానే ఎలివేషన్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు అన్ని ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ ఫిల్మ్ నగర్ బోగట్టా ప్రకారం అయితే చిరంజీవిని తన 100వ సినిమా కోసం అయితే ఒప్పించడం జరిగింది నాగార్జున. ఇది మాత్రం వాస్తవమే. కాకపోతే ఇంకా అధికారికంగా వాళ్ళు ప్రకటన విడుదల చేయాలి. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నిర్మాణ సంస్థ వాళ్ళు అయితే ఇప్పటికే చిరంజీవి గారితో అయితే మంతనాలు జరిపారు. ఆ కథకి సంబంధించి సీన్లు కూడా వివరించినట్లుగా తెలుస్తుంది. నాగార్జున చిరంజీవి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరి గురించి ఎవరైనా సరే సపోర్ట్ చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాగార్జున 100వ సినిమాలో చిరంజీవి గారు అయితే సీఎం గా రాబోతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇటు మెగా అభిమానులు అటు అక్కినేని అభిమానులు ఇద్దరికి కూడా ఒక విధంగా పండగే. ఇంతకు ముందు చిరంజీవి నాగార్జున స్టైల్ సినిమాలో నటించారు. ఇద్దరు కలిసి వేరువేరుగా నటించిన ఇద్దరు కూడా ఒకే సినిమాలో నటించారు. ఈ సినిమాలో మాత్రం చిరంజీవి సీఎం గా నటిస్తే ఒక విధంగా మెగా అభిమానుల యొక్క కోరిక అయితే ఎంతో కొంత తీరబోతుంది.